శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పవలసిన విషయం ధారాళంగా సరళంగా చెప్పాలని శరణిస్తూ ప్రార్థిస్తూ వెంకటేశ్వర పాదం విశ్వనాథ పాదంలో అమ్మవారి గురించి రాశారు. వెంకటేశ్వర గురించి అది మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం. పరిశీలిద్దాం. బాలేతి విష్ణురితి కైరపి వాకుమారః సర్వజ్ఞయేషైతికైః బహుధాత్మభక్తైః సంస్తూయమాన జగదేక శుభప్రదాతః శ్రీ వెంకటేశ్వర విభో తవ సుప్రభాతం. శ్రీ వెంకటేశ్వర, నీవు నీ భక్తులలో కొందరి చేత బాలా త్రిపుర సుందరవనియు, మరికొందరి చేత శ్రీహరివనియు, ఇంకో కొందరి చేత శ్రీ కుమారస్వామి అనియు, వేరొక కొందరి చేత బుద్ధుడవనియు అనేక విధములుగా నిందింపబడుచున్నావు. నిజంగా నీవెవరివో నాకు తెలియదు, కానీ సకల లోకములకు నీవు ఒక్కడవే శుభను ఇచ్చువాడు. ఇట్టి నీకు సుప్రభాతం. త్వన్నేత్రమేకమఖిలస్య హి సుప్రభాతం అన్యచ్చ చిత్రమిహ భాస్వతి తచ్చ సాయం దేహప్రభా సకల దుష్కృత కాళరాత్రి శ్రీ వెంకటేశ్వర విభో తవ సుప్రభాతం. శ్రీ వెంకటేశ్వర, నీ కనులలో ఒకటి సకల లోకములకు ప్రాతకాలం ముగుచినది ఆశ్చర్యం, వేరొకటి సాయంకాలం ముగుచినది. నీ శరీరకాని సకల పాపములకును ప్రళయకాలం ముగుచినది. ఇట్టి నీకు సుప్రభాతం. శ్రీహరికి సూర్యచంద్రుడు నేత్రములు కావున ఇట్లు చెప్పడమేది. మధ్యాహ్నదీప్తర వికోటి సహస్రభాసిన్ రాకాశశాంకశతకోటి ముదుప్రహాసిన్ భక్తోఘసుహృదయేషు సదా అధివాసిన్ శ్రీ వెంకటేశ్వర విభో తవ సుప్రభాతం. వైశ్వాన్ అంటే శ్రీ వెంకటేశ్వర, నీవు కోటి వేల సూర్యుల కంటే మిక్కిలి ప్రకాశము కలవాడు. నీ చిరునగవు శతకోటి సంఖ్య గల పొన్నమ నాటి చంద్రులను పరిహసించుచున్నది. నీవు పరిశుద్ధులగు భక్తుల హృదయములందు నిత్యము నివసించేవాడవు. ఇట్టి నీ యొక్క సుప్రభాతం. ఇక్కడ వెంకటేశ్వరుడు అంటే ఒకసారి పరిశీలించి మనం చెప్తాం. ఈ కాలంలో అంత కలవ వెంకటే నాయక అని కదా. 7 కండ్లు ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. ఈ గిరిమి ఉన్నటువంటి ఈ వెంకటేశ్వరుని చూడటానికి నీకు మంచిదని వేదంలోనే ఉంది. ఇది యజ్ఞమందు కూడా చెప్పండి. అంటే యజుర్వేదంలో కూడా యజ్ఞం గురించి చెప్పండి. ఈ సప్తదీక్ష ఈ దర్శన రకాలు ఏమిటవి? యజ్ఞాలు, స్వరూపము, సోమము, సంపద అని మొదలైనటువంటి మొత్తం ఉపసదనం మొత్తం యజ్ఞ స్వరూపంలో 7 ఉన్నాయి. విభక్తులు 7 కదా. ఈ 7 విభాగాలుగా 7 విభక్తులు 7 విభాగాలుగా ఉన్నాయి. ఈ ఉదాహరణ మా శరీరంలో ఉన్నటువంటి మూలాధార స్వాదిష్టాన అనాహత మణిపూరక విశుద్ధ ఆజ్ఞాచక్ర సహస్రార గ్రంథి వేదయోగ గ్రంథి అంతా కూడా ఇందులో ఉంది మన శరీరంలో. ఈ వేదయోగం అంతా కూడా శరీరంలోనే మనలో ఉన్నటువంటి స్వదేహమే. అందువల్ల ఇదే యోగ సాధన. సపురుషమైనటువంటి మా శరీరంలో ఉన్నటువంటి 7 కూడా ఆ సహస్రాలలో ఉన్న సత్యైక్య రూపుడే, ఆ పరమేశ్వరుడే. ఆయనే వెంకటేశ్వర. యజ్ఞవరాహమని తత్వం అలాగే ఒక భాగంలో కూడా ఉంది. కుండలిన సత్వరూపమే కదా మరి ఉంటుంది. సత్వధాతువులు చర్మము, మజ్జ, మేధ, అస్థి, రక్త, మాంసం ఇవి శరీరాన్ని అంటుపెట్టుకుంటాయి. కనుక దీనికి మూలమైన వాడిగా ఉన్నటువంటి వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడు. అందువల్ల మన శరీరంలో ఉన్నటువంటి వాడే పరమేశ్వరుడు. పరుగులు లేని రంగులు లేని పరుగులు లేని సప్తస్వరాలతో సూర్యకాంతితో ఉన్నది. చాలానే అలా ఉండి పరవశించిన శివునకు దీని ఋషి సంధించి మనకు భక్తి భావం చేశారు. అన్న భక్తిలో మనం భావం చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. కనుక
అందుకనే అన్నమయ్య కూడా కవితా సార్వభౌమ నుండి జీవ సంస్కారాన్ని జీవుని యొక్క సంస్కారాన్ని దేవుడికి భోజనములో ఉందని మనం చెప్పాడు. ఈ జన్మలో ఇలా ఋషికి దర్శనం సాక్షాత్కారం ఇచ్చాడు. పూర్వము మన 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 మనకు పలుకులు కూడా పూర్వము సంస్కారం చేతనే శబ్ద తరంగాల వల్ల అంతటా వ్యాపించింది ప్రాణబంధువు మనకి. అదే ఆగమశాస్త్రంలో కూడా ఉంది. ఏకశిల అధ్యక్ష లక్ష్మి, ఆవిడికి ఏకశిల ఎక్కడుంది? తిరుపతిలో వెంకటేశ్వరం ఒక శిల మీద అధ్యక్షురాలు ఎవడెవడ లక్ష్మీదేవి చేతుల్లో ఉండండి. బకుళమాత చెప్పండి పురుషు. అందువల్ల శుక్రవారం అందరూ కూడా లక్ష్మీ పూజ చేస్తామని. ఇంకా స్వామి కృప వల్ల అవ్యాజమైనటువంటి ప్రేమతోటి మనకు కనిపిస్తుంది. 7 గడపల యొక్క వైకుంఠం, ఏడు గడపలే వైకుంఠంలో ఉంటుంది. 7 గడపల వైకుంఠంలో ఉంటుందంట. వెలుపల వెలుగు అగ్నితత్వం, శబ్ద శంఖ చక్ర ఇవన్నీ కూడా జలతత్వాలు. అది ఒకటి కాంతత్వము, అగ్నితత్వం. ఈ రెండింటి వల్లనే ప్రపంచం అంతా నడుస్తుంది. అందువల్ల మన సామాన్యులందరికీ ఒక సెల్లా కనిపిస్తుంది. కానీ అలా కాకుండా మనం తేజమయ దృష్టితో చూస్తే ఋషులకు సాక్షాత్తు నారాయణుడే కనిపిస్తుంది. ఇది కలియుగంలో స్వర్ణయుగంగా ఉంది. అందువల్ల వెంకటేశ్వరునికి కాలాన్ని బట్టి విగ్రహం మారుతుంది. ఈ మాయ అంతా కూడా తీరిపోయి మాయ ఒక తెర లాంటిది. ఆ తెర అనేటువంటి పొర ఈ మాయను విడదీస్తే అది ఆశ్రయం కలిగిన అది మన తెరిచి ఉంటుంది. ఆ తెర అలౌకిక శక్తికి కనపడతాడు స్వామి. 9 అడుగుల ఉండి 9 అంగుళాలు ఉంటాయి వెంకటేశ్వరుడు. స్వరూపాత్మకుడు. అందువలన ఈ సంకేతం ఒక సంవత్సరం కూడా మంత్రంలో ఇవన్నీ ఉన్నాయి. అందుకే కలిసంతాన స్తోత్రం కూడా చెప్పారు ఋషులకు ఎలా దర్శనమిచ్చారో మనం చెప్పుకున్నాం కదా. ఒకసారి మనం ఋషులకు దర్శనమిచ్చిన 7 కొండలు ఎలాంటివి. కర్మకాండలో కూడా యజ్ఞాలు ఉంటాయి. ఋషులు బ్రహ్మాండమే అమృతం చిరికిస్తే అమృతం వస్తుంది. నిరంతర నామస్మరణ వలన ఉచ్చారణ వలన కూడా ఉండి చాలా స్మరణలో నిరంతరం ఉంటే, విచారణలో స్మరణలో ఉంటే నిరంతర స్మరణ వల్ల ఆ మనిషికి కలిగి యోగం వల్ల మరణ సమయంలో గుర్తు రావాలి. అది మాయాభ్రాంతి కలది. కానీ అశాంత అయినటువంటి చిత్తంలో కాకుండా శాంత చిత్తంలో ఉంటే మాయ మనతో ఆడుకుంటోంది. ఇదే మనం తెలుసుకో. ఇదే ముద్గల పురాణ కథ. చిత్తం లయం అవ్వాలి, నిరోధం కాకూడదు. అందువల్ల మనం ఒక్కదానికి ఈ మనస్సు కుక్కతోక లాంటిది. చిత్తంలోనే లయమైపోతూ ఉంటుంది. అందువల్ల దాన్ని చూసుకుంటూ ఉండాలి చిత్తంలో. ఆ చిత్తం ఇవన్నీ కూడా శ్రద్ధగా చూస్తే, లయం పోకుండా చూస్తే దానికి చిత్తశుద్ధి ఉండాలి, చిత్తత్వం ఉండాలి. ఇలా చేస్తేనే ఏకం సత్తు బహుధా విప్రహ అని వదంతి కూడా ఉందా. ఈ రసాత్మకమైన కావ్యము, ఈ కావ్యము కూడా కాంతా సమయంతో ఉంటుంది కాబట్టి, రసంతో ఉంటుంది కాబట్టి విశేష ప్రజ్ఞ కల వారికి విప్రులని అని అతీంద్రమే ఆయుధాలు తమ తపశ్శక్తితో గ్రహించగలిగిన వారి ద్రష్టులని ఋషి దర్శనార్థని వలన గురువును వచ్చింది. అందువల్ల మన ప్రాణాధారాలే మనకి మనలోని ప్రాణాధారమే మన యొక్క శిష్యుని కోరికలే మధురభక్తి ఉండాలి. అందువని చెప్పుకుంటాం మనం చెప్పుకున్నాం.